హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, పుష్ప 2 మూవీ కలెక్షన్స్ మనకు తెలిసింది అనౌన్స్ చేశారు. దాదాపు 2 రోజుల్లోనే 500 crores అని చెప్పేశారు. అయితే ఈ కలెక్షన్స్ పైన ఇప్పుడు నెగిటివిటీ మొత్తం నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి సార్. ఇంత కలెక్షన్స్ ఉండవు, థియేటర్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, ఎలా ఇంత కలెక్ట్ చేస్తుందని చెప్పేసి విమర్శలు అయితే చేస్తున్నారు సార్. కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరి నిజంగా పుష్ప 2 ఇంత కలెక్ట్ చేసిందా? ఇన్ని వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పైన మీ ఒపీనియన్? పుష్ప చుట్టూ రాజకీయంగా చీలిపోయారు కాబట్టి ఇటు వైసీపీ వాళ్ళేమో దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి మెయిన్ స్ట్రీమ్ సాక్షి ఛానల్ దగ్గర నుంచి అందరూ కూడా ట్రై చేస్తున్నారు. దానికి ఆపోజిట్గా ఇటు తెలుగుదేశం మీడియా కావచ్చు, జనసేన సోషల్ మీడియా కావచ్చు, వీళ్ళందరూ దీని మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇది ఇప్పుడు వరకు ప్రపంచంలోనే మన ఇండియన్ సినిమాల్లో రికార్డు క్రియేట్ చేసింది. అంటే ఇటు అమెరికాలో 100 కోట్లు కలెక్ట్ చేసింది 2 రోజులకి. తర్వాత హిందీలో థర్స్డే 72 crores థర్స్డే కలెక్ట్ చేసింది. ఫ్రైడే 59 కలెక్ట్ చేసింది. ఇదేదో ప్రొడ్యూసర్లు చెప్పుకునే మాట కాదు. ఇది అక్కడున్న తరణ్ ఆదర్శ్ లాంటి ట్రేడ్ పండితులు వాళ్ళు కూడా డీటెయిల్గా ఇస్తున్న లెక్కలు అనమాట. సో 2 రోజులకే 131 కోట్లు. నిన్నటిది ఇంకా రాలేదు, అది కూడా కలుపుకుంటే నిన్న కూడా ఈజీగా, మొన్న ఫ్రైడేనే 59 చేసిందంటే నిన్న కూడా 50 నుంచి 60 కోట్ల మధ్య చేసే అవకాశం ఉంది. ఆ రకంగా ఇప్పటి వరకు 3 రోజుల్లో మనం యావరేజ్ చేసుకుంటే దాదాపు హిందీ వరకే తీసుకుంటే 190 నుంచి 200 కోట్ల వరకు హిందీలోనే కలెక్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓన్లీ హిందీనే కాదు, ఇటు నేపాల్లో కూడా ఎప్పుడూ లేనంత రికార్డులు నేపాల్లో కూడా క్రియేట్ చేస్తుందని నేషనల్ మ్యాగజైన్స్ రాశాయి. ఇదేదో ఇక్కడ ఏదో మ్యానిపులేట్ చేసుకున్నారనే దానికి కాదు. ద ప్రింట్ మ్యాగజైన్లో పెద్ద ఆర్టికల్ నేను చూశాను, నేపాల్లో ఈ సినిమా ఎట్లా ఆడుతుందని. అంటే మనకు ఆల్రెడీ నేపాల్లో కూడా బాహుబలి కానీ, కేజీఎఫ్ కానీ, RRR కానీ ఇవన్నీ కూడా బాగా ఆడాయి. హిందీ సినిమాలు అక్కడ మామూలుగా బాగా ఆడతాయి, కానీ ఇప్పుడు సౌత్ ఇండియా సినిమాల హవా కాబట్టి అక్కడ ఆల్రెడీ సౌత్ ఇండియన్ సినిమాలు ఎక్స్పోజర్ ఉంది. రెండోది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా అయి ఉండొచ్చు, కానీ ఆయన ఆల్రెడీ ఈ నార్త్ ఇండియా మాస్లో లేదా కేరళ లాంటి స్టేట్లో ఆయన ఎప్పుడూ పాపులర్. నేను లాంగ్ బ్యాక్కి ముంబైకి వెళ్ళుంటే అక్కడ మా ఫ్రెండ్తో కూడా వెళ్ళాను. అదేంటంటే ఆ ఏరియాలో రిక్షా వాళ్ళకి, కూలి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న థియేటర్లు ఉంటాయి ఇళ్ళల్లోనే. ఆ థియేటర్లలో ఒక 4-5 చిన్నవి స్క్రీన్లు పెట్టుకొని ఒక 30 సీట్లు 50 సీట్లు పెట్టుకొని చేస్తుంటారు. అక్కడ కూడా అల్లు అర్జున్ సినిమాలు, చిరంజీవి మా సినిమాలు వేస్తున్నారు. నేను షాక్ అయిన, ఇదేంటి ఇక్కడ మా వేస్తున్నారంటే వాళ్ళే సార్ ఇక్కడ పాపులర్ అని చెప్తున్నారు. సో అంటే ఈ కైండ్ ఆఫ్ మాస్కి ఈ చిరంజీవి కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళ సినిమాలు అక్కడ బాగుపడుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ ఆల్రెడీ పాపులర్. అందువల్ల రెండోది పుష్ప పెద్ద హిట్ అయింది, అది కూడా ఇంపార్టెంట్. పుష్ప హిట్ కాకపోయింటే ఈ సినిమా ఈ రేంజ్లో కాకపోవచ్చు. పుష్ప హిట్ అయింది, దాని తర్వాత దీన్ని కూడా వాళ్ళు ఇంకా పెద్ద రేంజ్లో ఉంటుందన్న ఒక ప్రచారం కావచ్చు. ట్రైలర్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ట్రైలర్ మీద ఎక్కడా నెగిటివిటీ లేదు, ఎవరో కావాలని కొంతమంది చేయడం తప్ప మామూలుగా ఎవరు కూడా ట్రైలర్ మీద నెగిటివ్ చేయలేదు. అందువల్ల ఇది యునానిమస్గా హిందీలో ఇదైంది. రెండోది మనం ఓవరాల్గా 1-2 రివ్యూలను పక్కన పెడితే ఓవరాల్గా చూస్తే 3కి తక్కువ ఎవరు ఇవ్వలేదు. 3, 3.5, 4.5 కూడా ఇచ్చారు 5కి. అంటే ఆ రేంజ్లో వాళ్ళని అట్రాక్ట్ చేసింది. రెండోది అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్కి యునానిమస్గా, అసలు మన డైరెక్టర్ గురించి అన్నా అక్కడక్కడ చిన్న నెగిటివ్ కామెంట్లు వచ్చాయి, కానీ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ గురించి నేనైతే ఒక చిన్న నెగిటివ్ కామెంట్ కూడా ఎక్కడ చూడలేదు. అంతా కూడా పాజిటివ్. అసలు అల్లు అర్జున్ లేకపోతే సినిమా లేదు, అల్లు అర్జునే లేపాడు సినిమాని, ప్రతి దీంట్లో అల్లు అర్జునే ఉన్నాడు. నిజానికి మా ఫహద్ ఫాజిల్ మంచి యాక్టర్ యాక్చువల్గా, కానీ ఫహద్ ఫాజిల్ని కూడా అల్లు అర్జున్ క్యారెక్టర్ మింగేసింది. సో ఫహద్ ఫాజిల్ కూడా అల్లు అర్జున్ ముందు తేలిపోయాడు. ఈ స్థాయిలో రావడం అనేది హీరోకి. ఇప్పుడు బాహుబలి అనుకో, బాహుబలిలో ఆర్టిస్టులకి ఎవరికి పేరు రాలేదు. ప్రభాస్కి మంచి యాక్టర్ అని పేరు వచ్చిందా, బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ చేశాడు, అదే డైరెక్టర్ ఖాతాలోకి వెళ్ళింది. RRRలో కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ పేరు వచ్చింది, అక్కడ కూడా మేజర్గా రాజమౌళికే పేరు వచ్చింది. కానీ ఈ సినిమాలకు తీసుకుంటే పుష్పలో డైరెక్టర్ కంటే కూడా అల్లు అర్జున్కే పేరు వచ్చింది. ఇది రేర్గా ఉంటుంది. మామూలుగా స్టార్ హీరోస్ ఉన్న సినిమాల్లో
ఈ పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అందరూ స్టార్లు ఒకే రకం ఉంటారు, పాటలు, డ్యాన్సులు, ఫైట్లు ఇవే ఉంటాయి తప్ప పర్ఫార్మెన్స్లో. అందుకనే నేషనల్ అవార్డు అల్లు అర్జున్కి రావడం వెనక ఏదో ఎవరో పోయి ట్రై చేసుకుంటూ వచ్చేది కాదు. ఖచ్చితంగా ఆ పెర్ఫార్మెన్స్ని యునానిమస్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన పరిస్థితి. అందుకనే హిందీలో ఈ స్థాయి కలెక్షన్లు. అయితే తమిళ్లో ఈ సినిమా కొన్ని రికార్డులు క్రియేట్ చేసింది. అదేంటంటే ఇప్పటి వరకు తెలుగు డబ్బింగ్ సినిమా కలెక్ట్ చేయనంతగా తమిళ్లో చేసింది. ఫస్ట్ రోజు 11 కోట్లు, సెకండ్ డే 8 కోట్లు, 19 కోట్లు 2 రోజులకి తమిళ్లో చేయడం అనేది ఈవెన్ కంగువకు కూడా రాలేదు. కంగువలో అంత పెద్ద బడ్జెట్ సినిమా, దానికి కూడా రాలేదు. అట్లాగే కేరళలో కూడా 2 రోజుల కలెక్షన్ 9. కేరళ అనేది చాలా చిన్న ఇండస్ట్రీ, అక్కడ కూడా 9 crores వచ్చింది. ఇక ఓవరాల్గా ఇప్పటి వరకు ఫస్ట్ డే 294 కోట్లు, సెకండ్ డే కలిపి ఓవరాల్గా 449 కోట్లని ఫస్ట్ మేకర్స్ అనౌన్స్ చేశారు. బట్ నిన్న ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన రవిశంకర్ యలమంచిల్ గారు, నాకు మెసేజ్లు వస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ఇప్పుడు మొత్తం కలెక్షన్ వచ్చింది, ఇప్పుడు 500 దాటింది అనేది ఆయన అనౌన్స్ చేశారు. అంటే 2 రోజులకి 500 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇవి ఈ రోజు కలిపి 600 అయితే ఈజీగా దాటేస్తుంది. ఎందుకంటే సండే కాబట్టి, హాలిడే కాబట్టి ఈ రోజు ఇంకా ఎక్కువ ఇది చేసేవాళ్ళు ఉన్నారు. నేను మామూలుగా మనకి బుక్ మై షోలో ఇక్కడంతా కూడా గంటకి 3,42,000 టికెట్లు అమ్ముడైనాయని అక్కడ ఇందాకే చూసాను నేను. సో ఒక గంటలో ఎంత జరిగిందని అది ట్రెండింగ్లో ఉంది దీంట్లో కూడా. సో అట్లాగే ఆక్యుపెన్సీ రేటు కూడా ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో 75 నుంచి 78% ఆక్యుపెన్సీ ఉందని ఇందాక టైమ్స్ ఆఫ్ ఇండియా రాశారు. అట్లాగే హిందీలో మాత్రం సెకండ్ డే కొద్దిగా ఆక్యుపెన్సీ తగ్గినా కూడా కలెక్షన్లు మాత్రం, అంటే ఫస్ట్ డే 72 crores, సెకండ్ డే కూడా 60 కోట్లు, 59 ప్లస్, అంటే 60 కోట్ల వరకు సెకండ్ డే కూడా కలెక్ట్ చేసింది. సో అసలు సెకండ్ డేలో కూడా రికార్డు క్రియేట్ చేసింది. సెకండ్ డే సినిమా రిలీజ్ అయిన సెకండ్ డేలో కూడా ఇది టాప్లో ఉంది, ఫస్ట్లో కూడా టాప్లో ఉంది. ఆల్ రికార్డ్స్ని ఇది బ్రేక్ చేసింది. దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది థియేటర్లు ఖాళీ అని ఇంకోటి అని చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ రికార్డ్స్ని ఎవరు కూడా, ఇప్పుడు మనం మాట్లాడడం వల్ల రికార్డ్స్ పోవు, మన నెగిటివిటీ బయటపడుతుంది, అంతకంటే ఏం లేదు. రెండవది ఏంటంటే ఆ మధ్య నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్ అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దేవరప్పుడు. అదేంటంటే మేము పోస్టర్ల మీద కలెక్షన్లు వేస్తాము, అది అభిమానుల కోసం. ఆ స్టేట్మెంట్ని పెట్టుకొని కూడా ఇప్పుడు ఇది కూడా తప్పు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్లో కొంత హైప్ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే మనం వీళ్ళు చెప్పేది కాకుండా, నేను చెప్తున్న లెక్కలంతా ప్రొడ్యూసర్ చెప్తున్నది కాకుండా ఆయా ట్రేడ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళైతే మ్యానిపులేట్ ప్రొడ్యూసర్ కంటే అవసరం ఉండొచ్చు ఫ్యాన్స్ని ఇది చేయాలని, కానీ ఆ డిస్ట్రిబ్యూటర్లు, ఆ ట్రేడ్ మ్యాగజైన్స్, ట్రేడ్ వెబ్సైట్స్, వాళ్ళకు ఒక ఇంటెగ్రిటీ ఉంటుంది, వాళ్ళకు ఒక విశ్వసనీయత, క్రెడిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు అబద్ధాలు చెప్పడం వల్ల ఆ క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి ఇది యునానిమస్. రెండోది ఏంటంటే దీనికి ఎక్కువ రికార్డ్స్ వస్తే మిగతా వాళ్ళు గమ్మున ఉండరు కదా. ఇప్పుడు జవాన్ వాళ్ళు, పఠాన్ సినిమా వాళ్ళు దీనికి అబద్ధాలు చెప్పారని వాళ్ళు ఇది చేస్తారు కదా, మా రికార్డ్ని వాళ్ళు కొల్లగొట్టలేదు అంటారు కదా. ఆ లాజిక్ మర్చిపోతే ఎలాగా? ఇప్పుడు ఆర్ఆర్ కంటే ఎక్కువ వచ్చిందంటే ఆర్ఆర్ వాళ్ళు గమ్మున ఉండరు కదా, ఇది అబద్ధం చెప్పిందని వాళ్ళు అంటారు కదా. సో కాబట్టి రికార్డులు అయితే క్రియేట్ చేయడం వాస్తవమే. ఇప్పటి వరకు ఇండియాలో ఉండే అన్ని రికార్డులను బ్రేక్ చేసి నిలబడింది.